ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు నమ్మకత్వానికి అర్థం మనం తెలుసుకుందాం. ఈరోజు దేశములో ఉన్న అధికారులైన, దేశాన్ని వేలుతున్న మరి మంత్రులైన, ప్రధానులైన, మరి అన్నిటికీ ఆధారము నమ్మకత్వం. ఈ నమ్మకత్వము అనేది, ఆ నమ్మకం అనే ఆ మాట ద్వారానే ప్రజలందరి యొక్క ప్రయాణము కొనసాగుతూ ఉంది. ఈరోజు ఈ నమ్మకత్వము మరి చాలామంది వాడిక భాషలు అంటారు, మరి నేను నమ్మాను, నమ్మక ద్రోహం చేస్తావా, ఇంకా అనేక రకాలైన డైలాగ్స్ వస్తాయి. మీరు మాకే మరి మమ్మల్ని ఎన్నుకుంటారని, మాకు మంత్రి పదవ ఇస్తారని మేము మిమ్మల్ని నమ్మామండి అని వారి పై ఉన్న అధికారులని కిందున్న వారు మాట్లాడుతూ ఉంటారు. మరి ప్రజలు కూడా మాకు ఫలానా నాయకుడు మాకు మంచిగా మేము అడిగినవి మాకు ప్రజలు ఎలాగా బాగుండాలో, మరి ప్రజలందరి కోసము మరి ఆయనైతే బాగుంటుందని మేము ఓటేసి గెలిపించాము. ఆఖరికి మా నమ్మకానికి ఎన్నుపోటు పడిచాడు, మా నమ్మకత్వమును దుర్వినియోగపాలు చేశాడు అని ఈ నమ్మకత్వము మొదలు పెట్టుకుంటే, ఈ నమ్మకత్వములో ఆఖరికి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా, ఆఖరికి ఒక కుటుంబములో వారు కూడా నమ్మకం మీదనే వారి యొక్క ప్రయాణము కొనసాగుతూ ఉంది. అన్నిటికీ అందరికీ ఆధారమైనది ఏంటంటే నమ్మకత్వము. ఈనాడు ఈ నమ్మకత్వమును నమ్మక ద్రోహంగా చేస్తున్న వారు దేశంలో ఉన్న నా భారతదేశ ప్రజలని మరి మోసం చేస్తూ, దేవాలయాల పేరిట నా భారతదేశ ప్రజలని దోసుకుంటున్న వారు మరి చాలామంది ఉన్నారు. మరి మత కలహాలని రేపుతూ సస్యశ్యామలముగా ఒక తల్లి బిడ్డలుగా ప్రశాంతంగా ఎవరి యొక్క విశ్వాసాన్ని వారు కొనసాగించుకుంటుంటే, మరి విశ్వాసాన్ని దెబ్బకొడుతున్న నమ్మక ద్రోహులు ఉన్నారు. వీరు ఎవరయ్యా అంటే రాధా మనోహర్ దాసు, బొకర్ అనిత్ కుమారు, మరి కరుణాకర్ సుగుణ, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎందుకు? వీరు నమ్మకత్వములో ఉన్న వారు కాదు. వీరు వారిని నమ్మిన వారినే నయవంచన చేస్తున్న నమ్మక ద్రోహులు అని చెప్పుకోవచ్చు. నేను అనలేదు. వీరి ద్వారా ఎవరైతే నయవంచన చేయబడ్డారో, ఎవరైతే వీరి ద్వారా మరి నమ్మక ద్రోహం చేయబడ్డారో, వారందరూ కూడా మాట్లాడినప్పుడు మనం విన్నాం. అయితే ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ మాట సృష్టికర్త అయిన భగవంతుడు కూడా అంటున్నాడు. ఏమండి, ఈ యొక్క మాట మానవ లోకములోనే కాదండి, దైవలోకములో, పరలోకములో కూడా నమ్మకత్వము అనే మాటని స్పష్టంగా భగవంతుడే ఎత్తి చూపిస్తున్నాడు. నమ్మకత్వము అనే మాట అనుకుంటారు
మానవులే మానవులే మనుషులే మనుషుల్లోనే నమ్మకత్వము, నయవంచన, మోసము అని రకరకాలుగా భాషల్లో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ మానవ లోకములోనే రాధా మనోహర్ దాస్ అయినా, బోకర్ లలిత కుమార్ అయినా, మరి ఇంకొక కరుణాకర్ సుగుణ అయినా, మరి తనను నమ్మిన వారిని నయవంచన చేసే వాళ్ళైనా ఎంతమంది ఈ మానవ లోకములోనే కాదండి, ఈ సృష్టి చేసిన భగవంతుడు కూడా అంటాడు, ఆయన తన సేవకుల్ని నమ్ముటం లేదట. చూశారు, నమ్మకత్వం. ఆయన తన సేవకుల్ని నమ్మటం లేదట. తన దూతల యందు లోపాలు కనుగొంటున్నాడట. ఏమండి, పలానా వ్యక్తి నమ్మించి మోసం చేసింది, పలానా ఆయన నన్ను నమ్మించి నయవంచన చేశాడు, పలాని ఆమె నేను ఎంతో నమ్మాను, కానీ నా నమ్మకత్వానికి వారు నన్ను మోసం చేశారు అని ఈరోజు మంత్రులు, ప్రజలు, దేశంలో ఉన్న ప్రధానులు అందరూ ఈ నమ్మకత్వము ద్వారాగానే ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆఖరికి చెప్పే మాట ఏంటంటే, నేను ఎంతో నమ్మాను, మరి నేను నమ్మి ఆ నమ్మకత్వము, ఆ నమ్మికను నేను భరోసా ఉంచాను, వారు నన్ను మోసం చేయరు అని. కానీ నన్ను వారు ఈ రోజున నమ్మించి నయవంచన చేశారు, నమ్మించి నట్టేట్లో ముంచారు. నేను అలాగా అనుకోలేదు, ఇలాగా నేను నమ్మక ద్రోహం చేయబడతానని అని రకరకాల భాషల్లో వర్ణిస్తూ ఉంటారు. అయితే మన సృష్టిలోనే కాదండి, ఈ మానవ సృష్టిలోనే కాదు, నమ్మకత్వము, ఈ నమ్మకత్వమునకు అర్థం చెప్పిన వాడు, అసలుకి మనిషిని నిర్మించిన వాడు కూడా, సృష్టికర్త కూడా అంటున్నాడు, ఆయన తన సేవకుల్ని నమ్మట్లేదట. అదిగో నమ్మకత్వము. తన దూతల యందు లోపాలు కనుగొంటున్నాడట. ఈనాడు ప్రజలు మంత్రుల్లో లోపాలు కనుక్కుంటున్నారు, మరి ప్రధానుల్లో లోపాలు కనుక్కుంటున్నారు. మరి ప్రజలందరూ కూడా సురక్షితంగా సుఖశాంతులతో మన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉన్నారు అంటే లేదు అనే చెప్పాలి. ఎందుకంటే ఇటు చూసిన కరువులు, తెగుళ్ళు, రోగాలు, వ్యాధులు, బాధలు, రకరకాలైన సమస్యలు, రకరకాలైన ఇబ్బందులు, విరుకులు, రుణబంధకములు, బ్యాంకుల్లో మరి రుణమాఫీలు లేక, రుణాలు చెల్లించలేక చాలామంది సూసైడ్లు చేసుకొని చనిపోతున్న వారు చాలామంది, ఏమండి, తీర్చలేక, తిరిగి ఇవ్వలేక చాలామంది ఏమైపోతున్నారు అంటే, మన దేశము ప్రశాంతంగా ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే మనుషులందరిలో నమ్మకత్వం అనేది కోల్పోయే పరిస్థితుల్లో, రోజులలో మనం ఉన్నాం. ఇలాగనే పరలోక రాజ్యములో కూడా దేవుడట తన సేవకులని నమ్మట్లేదట, తన దూతల యందు లోపాలు కనుగొంటూ ఉన్నాడట. మరి నీ జీవితం ఎలాగ ఉంది? ఈరోజు మానవ లోకములో పరస్పర ప్రేమతో అనేక రకాలుగా మనము ఏదన్నా చిన్న లోపం కలిగితేనే ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఆ రోజల్లా దిగులు పడుతూ ఉంటారు. మరి ఆ రోజల్లా
ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఒకరి ద్వారాగా నయవంచన కానీ నమ్మక ద్రోహం చేయబడినప్పుడు ప్రశాంతత అనేది రాదు. కానీ పరలోక రాజ్యంలో కూడా భగవంతుడు కూడా తన సేవకుల్ని నమ్మట్లేదు. తన దూతల యందు లోపాలు వెతుకుతూ ఉన్నాడట. తన దూతల యందు తన సేవకుల్ని నమ్మని దేవుడు నన్ను నమ్మాడు. నమ్మి ఈ పాపిష్టి లోకములోకి వచ్చి పాపులుగా ఉండగానే మనందరి కోసము ఆయన తన రక్తమును సిందించి ఉచితమైన రక్షణ మీకు ఇస్తాను, రండి, మోక్షానికి చేరండి, పరలోకానికి రండి, మీకోసమే నా ప్రాణమును పెట్టాను అని ఆయన మన మీద నమ్మిక ఉంచి ప్రాణమిస్తే ఈరోజు చాలామంది క్రీస్తు యేసు త్యాగాన్ని గుర్తుపట్టి మనము మొక్కిన వారు, మనం ఆరాధన చేసిన వారు, వారందరూ కూడా నయవంచన నమ్మక ద్రోహం చేసిన వారే పాపము శాపములో ఉన్నప్పుడు మన కనులు యేసు క్రీస్తు రక్తము ద్వారాగా భగవంతుని ద్వారాగా వెలిగించబడినప్పుడు మనకు తెలిసింది ఏంటయ్యా అంటే, మనం ఎన్నాళ్ళు మనం ఆరాధన చేసిన వారందరూ కూడా నమ్మకమైన వారు కాదు. ఎందుకంటే వారిలో నమ్మకత్వం అనేది లేదు. వారిలో పాపం ఉన్నదని అర్థమైనప్పుడు, మనము ఏ పాపము లేని పరిశుద్ధుడి దగ్గరకు వచ్చినప్పుడు, మన కోసము ప్రాణమిచ్చిన ప్రాణేశ్వరుని కలుసుకున్నప్పుడు, మనము నయవంచుకులమైనప్పటికీ మనల్ని నమ్మి సృష్టికర్త మన కోసమే ప్రాణం ఇచ్చాడు. ఆ ప్రాణేశ్వరుడు, ఆ ప్రాణనాథుడు ఎంతగా నమ్మాడో తెలుసా? తన ప్రాణము పెట్టినంతగా పెట్టేశాడు. కరుణాకర సుగుణ, బోకర లలిత కుమారు, రాధా మనోహర దాసు, శనధీరి స్వామి, ఇంకా చాలా మంది, మీరు నమ్మకస్తులు కాకపోయినప్పటికీ మరి మీరు సృష్టికర్త అయిన సైన్యములకు అధిపతికి యెహోవా పోలికలోను స్వరూపమందు మనుషులందరూ ఉన్నారు కనుక మనము మంచివారివి కాకపోయినప్పటికీ మనందరి కోసము ఆ భగవంతుడే వచ్చి తన యొక్క ప్రాణమును అర్పించాడు. ఆయన ప్రాణము మన కోసమే రక్తప్రోక్షణ చేశాడు. ఇకనైనా మారండి, మార్పు చెందండి. ప్రభువు వారు మీ కనులు వెలుగుచ్చునుగాక. నా భారతదేశ ప్రజలారా, నమ్మకత్వము మీ మీద ఆయన మోపి నా ప్రజల కోసము నేనే ఆహుతైపోతానని ఆయన మనల్ని నమ్మి, ఆయన మనల్ని నమ్మటం గొప్పతనం అండి. మనుషులందరూ అనుకుంటున్నారు, మనుషులందరూ ఊహిస్తున్నారు, మనుషులందరిలో ఉన్న అభిప్రాయం ఏంటంటే మనుషులు దేవుణ్ణి నమ్మటం గొప్ప అనుకుంటున్నారు. కాదు కాదు కాదు, దేవుడు మనుషుల్ని నమ్మటం గొప్పతనము. ఎందుకంటే మనము చంచల మనస్తత్వం కలిగిన వారిని, మనము లోపములో ఉన్నవారిని, మనము స్థిరులమై కాదు. అయినప్పటికీ భగవంతుడు ఈ నమ్మకము లేని వారిని నమ్మి ఆయన రక్తమును సిందించాడు. అదిగో ఆయన రక్తము నీ కోసము నా కోసము క్రయధనముగా అర్పించాడు. అదిగో ఆ పరిశుద్ధుడు పవిత్రుడును ప్రభు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారని మీ అందరి కోసము నా ప్రాణనాథుడు ప్రాణేశ్వరుడు బలైపోయాడు. తిరిగి మరలా రాబోతున్నాడు రెండో రాకల్లో. ఆయన రాకముందు, మీ ప్రాణం పోకముందు మారు మనసు పొందండి. మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు వారి పేరిట రక్షణ కలుగునుగాక.